పుర ప్రజలపై పన్ను పోటుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఆస్తి పన్ను పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదనంగా 20% బాదుడుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 464 కోట్ల వసూళ్లే లక్ష్యంగా స్కెచ్ వేశారు కూటమి పెద్దలు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా ప్రజల నడ్డి విరిచే పన్ను పోటు చర్యలకు పూనుకుంది. కొత్తగా ఆస్తి పన్ను విధించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. భవన నిర్మాణ సమయంలోనే ఇంటి కొలతలతో సహా అనుమతి తీసుకుంటారు. మొత్తం నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి పన్ను విధిస్తారు. కానీ ఇందులో తప్పులున్నాయని చెప్పి తాజాగా కొలతలు తీసుకుని పన్ను విధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి 463.93 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పురపాలికల్లో చాలా ఆస్తులను అసెస్మెంట్ చేయలేదని, ఇందుకోసం సర్వే చేపడుతున్నట్లు బయటకు చెబుతున్నా వాస్తవానికి ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20% అధికంగా వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ నాటి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. అంటే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20% అదనంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ పట్టణ స్థానిక సంస్థ ఎంత మేరకు అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.